ఇవ్వండి, సామాజిక న్యాయం చేయండి. లేదంటే ఎస్సీలు ముఖ్యమంత్రి చేయండి, అప్పుడు సామాజిక న్యాయం చెప్పండి. అంతేగాని ఈ యొక్క రిజర్వేషన్ ఫలాలు ఎవరి యొక్క సొత్తు కాదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తన యొక్క బిడ్డల్ని తన యొక్క భార్యను చంపుకొని నా యొక్క దళితులందరూ కూడా బాగుండాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేశాడు. అటువంటి రిజర్వేషన్ కలిసి అన్నదమ్ములుగా ఉంటున్నటువంటి మాలమాదిగల్ని అనేక 59 ఉపకులాలు విభజిస్తా ఉన్నారు. ఆ యొక్క వర్గీకరణ చల్లదని చెప్పి ప్రకాశం జిల్లా ఉమ్మడి మాల ఉద్యోగులుగా ఈ రోజు కథం తొక్కబోతా ఉన్నాం. ఈ నెల 14వ తేదీన ప్రకాశం ఒంగోలులోని అంబేద్కర్ భవన్లో పెద్ద ఎత్తున మాల ఉద్యోగుల ఆధ్వర్యంలో మాల యొక్క పెద్ద కేక వేయబోతున్నారు ఈ వర్గీకరణ చల్లదని చెప్పి. అందరూ గమనించినట్లయితే మీరందరూ కూడా సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చింది. వాస్తవానికి రిజర్వేషన్ వర్గీకరణ అదేవిధంగా వచ్చేసి క్రిమినల్ అని చెప్పి రిజర్వేషన్ ఇచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్ అస్పృశ్యత ఆధారంగా మాత్రమే ఇచ్చారు. ఇది గమనించాలి అందరూ. అస్పృశ్యతని మీరు ఫస్ట్ ఈ దేశంలో ప్రాంతంలో మానవులకు ఎంత ఉంది అస్పృశ్యత, మాదిగలకు ఎంత ఉంది అస్పృశ్యత, తగ్గిట్లేదు తోచగలరా ఈ కోర్టులో నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అంటే మీరు ఈ దేశంలో ఉన్న అస్పృశ్యతని ఫాదర్ కానీ అదేవిధంగా ఈ జాతిలో ఉన్నటువంటి జాత్యాన్ని వినిపించడానికి మీరు ప్రయత్నం చేయాలి. కానీ వీళ్ళు కలిసి ఉండి అభివృద్ధి చెంది అదేవిధంగా 1996 కాలం చేయడు అదేవిధంగా చుండూరు ఉద్యమాలతో చైతన్య మానవాదికలతో రాజ్యాధికారులు తీసుకుని ముందుకు పోబోతున్నాడు. దళితుల్ని విభజించాలనే మనవాదుల కుట్రలో భాగంగా మందకృష్ణ ద్వారా ఎస్సీ వర్గీకరణ పేరు ముందుకు తీసుకొచ్చారు. మందకృష్ణ ఏ రోజున్నా కాలం చేయడం మాదిగలు కాబట్టి నువ్వు వచ్చి ధర్నా చేసావా, మాదిగల పక్షాన్ని ముచ్చున్నావు అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. చుండూరులో మానవ చెప్పదే నువ్వు ఏ రోజున్నా వచ్చేసి ప్రశ్నించావా, మన మాదిగలకి ఏ రోజున్నా అంతగా ఉద్యమం చేసావా అని అడుగుతా ఉన్నాం. వేపేట కానీ బెదిరికుప్పం కానీ అదేవిధంగా గర్భపడి కానీ మందకృష్ణ ఏ రోజు దళితులు చంపుతున్నా ఈ రోజుకి దళిత స్త్రీని నది రోజుల్లో మాన ప్రాణాలు చేస్తూ ఉన్నారు. మందకృష్ణ దాని మీద ప్రశ్నించడం కేవలం బీజేపీ అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెప్పు కోసం వాళ్ళ యొక్క ప్యాకేజీల కోసం మాత్రమే మందకృష్ణ ఈ రోజు యొక్క రిజర్వేషన్ వర్గీకరణ అంటున్నాడు. మరి ఒక విషయానికి వచ్చేసరికి వర్గీకరణ అనేది యొక్క రిజర్వేషన్ అమలు అస్పృశ్యతని బేస్ చేసుకుని బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ ఇచ్చారని మిత్రులు గమనించాలి. రెండోది క్రిమినల్ ఏమంటున్నారు, క్రిమినల్ బీసీలో లాగా వీళ్ళని కూడా క్రిమినల్ విభజించాలి. బాగా క్రీమ్ అంటే బాగా అభివృద్ధి చెంది పైకి తగినటువంటి ఒక క్రీమ్ లాంటి పదార్థం వాళ్ళు వీళ్ళని సపరేట్ చేయాలి, అడుగున్న భాగాలు ఇవ్వాలన్నారు. మీరు గమనించే ఎస్సీలో పురోగతులు ఎంతమంది ఉన్నారు, మాదిగలకి చెప్పులు పడతా ఉన్నారు, మాంసం అమ్ముకుంటా ఉన్నారు, అదేవిధంగా ఆ లెదర్ పరిశ్రమలు ఉన్నాయి, మాలలకు ఏమున్నాయి పురోగతులు అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అంటే మాలలకు ఒకటే ఉన్నది, అక్షరాలే అంబేద్కర్ ఆయుధాలుగా చేసుకోమన్నారు. ఈ యొక్క క్రిమినల్ విధానం బీసీలు అందరూ పురోగతులు ఉన్నాయి కాబట్టి క్రిమినల్ చేయింది. ఒక ఎస్సీ కులాల్లో అందరికీ పురోగతులు లేవు కాబట్టి మరి ముఖ్యంగా ఈ యొక్క భారత స్వతంత్రానికి పూర్వం 1930 నుంచి మాత్రమే ఎస్సీలకి రిజర్వేషన్ ని బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ బ్రిటిష్ వారితో పోరాడి సంపాదించాడు తప్ప మీ స్వతంత్ర భారతదేశంలో మీరు ఇచ్చే రిజర్వేషన్ కాదు. అందువల్ల బీసీలకు ఉన్నటువంటి క్రిమినల్ ఎస్సీలకి చదవాలని చెప్పి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. బహుశా మిత్రులు గమనించాలి, సుప్రీం కోర్టులో మరోసారి గెలవబోయేది మారలే. ఎందుకంటేనేమో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆర్టికల్ 341 క్లాస్ 3 ప్రకారం ఎస్సీలుగా విభజించేటువంటి హక్కు సుప్రీంకోర్టుకి ఏమాత్రం లేదు. అందుకే సుప్రీంకోర్టుని మేము పునఃపరిశీలించాలని యొక్క తీర్పుని అదేవిధంగా నిజంగా మీరు సిద్ధంటుంటే నిజంగా ఎస్సీలు విభజించాలని ఉంటే మీరు పార్లమెంట్ లో పెట్టి ఈ యొక్క చట్ట చట్టం చేయాలి ఆర్టికల్ 341 క్లాస్ 3. కానీ వాళ్ళు ఏంటంటే పార్లమెంట్ లో ఎప్పుడైతే చట్ట సవరణ చేస్తే రాజకీయ పార్టీలందరూ కూడా కేంద్ర